విమాన ఇంధన ధరలు పెరుగుదల, గగనతల ఆంక్షల వల్ల ఎయిర్ ఇండియా తన అంతర్జాతీయ విమాన సర్వీసులను జూలై వరకు తగ్గించనుంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా విమానాలు సుదీర్ఘ మార్గంలో ప్రయాణించాల్సి రావడంతో ఇంధన ఖర్చులు పెరిగి సర్వీసులు నష్టదాయకంగా మారాయని CEO కంపేబెల్ విల్సన్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేడు జిల్లా వ్యాప్తంగా జరిగే నియోజకవర్గ స్థాయి సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఇరాన్తో ఫిబ్రవరిలో మొదలైన ఘర్షణలు ముగిశాయని యుఎస్ కాంగ్రెస్ కు ట్రంప్ తెలిపారు. ఏప్రిల్ 7 నుంచి యుఎస్ ఇరాన్ మధ్య ఎలాంటి దాడులు జరగలేదన్నారు. 1973 నాటి వార్ పవర్స్ యాక్ట్ ప్రకారం యుద్ధం ప్రారంభమైన 60 రోజుల్లోగా కాంగ్రెస్ అనుమతి తీసుకోకపోతే యుద్ధాన్ని కొనసాగించలేరు. ఆ గడువు నిన్నటితో ముగియడంతో ప్రస్తుతం సీజ్ ఫైర్ అమల్లో ఉన్న నేపథ్యంలో యుద్ధం ముగిసినట్లేనని, కాంగ్రెస్ ఆమోదం అవసరం లేదని ట్రంప్ అన్నారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అవసరమైన సబ్స్టేషన్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రీన్ ఎనర్జీ పాలసీలో దరఖాస్తు చేసిన వారికి భారీ డేటా సెంటర్లకు అవసరమైన అనుమతులు ఇవ్వండి. సోలార్ పవర్ స్టాళ్ల వినియోగంపై మహిళా సంఘాలకు అవగాహన పెంచండి. పైలట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్ మినహా ఉమ్మడి జిల్లాలో 22 చొప్పున మొత్తం 18 సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయండి అని సూచించారు. చెందూరు మండల కేంద్రంలో 3 రోజులు ఎల్లమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా క్షీర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. క్షీరరథంపై మనిషిని ఎక్కించి ఎల్లమ్మ ఆలయం చుట్టూ 5 సార్లు తిప్పారు. అంతకుముందు గ్రామంలో నిర్వహించిన పోతురాజుల విన్యాసాలు అలరించాయి. క్షీర ఉత్సవాన్ని తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. పోలీస్ శాఖలో 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని డీజీపీ సివి ఆనంద్ వెల్లడించారు. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇప్పటికే 5,000 నియామకాలకు ఆమోదం లభించిందని పేర్కొన్నారు. గతంలో మావోయిస్టుల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన గ్రే హౌస్ ఎస్ఐబి విభాగాల్లోని సిబ్బందిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో, నార్కోటిక్ విభాగాలకు బదిలీ చేస్తామని తెలిపారు.